వామ్మో ఈవిడా చాలా తలనొప్పిగా ఉంది. జ్వరం ఎలా ఉంది? హే, చల్లగా ఉంది కదా, డీప్ ఫ్రిడ్జ్ లా ఉంది. చల్లగా ఉందా? కానీ ఇంతసేపు పడుకోనున్నాను. తల చాలా భారంగా ఉంది. రేపు క్లాస్ కి వెళ్ళగలనో లేదో తెలీదు. డెంగ్యూ ఫీవర్ అయి ఉంటుందా? ఆయన నీకెప్పుడు తలనొప్పి ఉంటుంది కదా, యాన్ రాలేదా? లేదు. వెళ్లే ముందు స్నానం చేయి. 3 రోజుల నుంచి చేయలేదు, ముక్కు పగిలిపోతుంది. ఏంటి నాచు బేబీ, ఇప్పుడు నీకు ఒక వీడియో పంపాను, ఒకసారి చూడు. చూసి కాల్ చేయి. అలాగే. బాయ్. ఆపండి, అక్కడే ఆపండి. ఏయ్, ఆఫ్ చేయకు. అదిగా వస్తున్నాడు చూడు. ఆపమని చెప్తున్నాగా. ఇప్పుడు పక్కన పెట్టమని చెప్తాడు. అపార్ట్మెంట్ లో సెక్యూరిటీలందరికీ గిదే పని. వెహికల్స్ వస్తుంటేనే బెర్రెత్తిపోతుంటారే. ఏందన్నా, కొంచెం బండిని పక్కన పెడతారా? బండి పక్కన పెడితే మేము రావద్దా బయటికి? ఆ కేర్ టేకర్ చూసారంటే నన్ను తిడతారు మేడం. గట్లయితే పోయి తిట్టించుకో. మేడం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఎక్స్టెండ్ అవడానికి ఓనర్ ఒప్పుకోలేదా ఏంటి? వాళ్ళు చెప్పేది మేము ఉండం, ఖాళీ చేస్తాం. తీ కార్ లాక్ చేయవా? చేసే మగాడేవాడే. నిజమే, ఈ దీన్ని అపార్ట్మెంట్ లో తీసుకెళ్ళి మగాడే ఎవరేం చేసుకుంటారు? కనిపించలేదు. హలో, బాగున్నారా? శంకర్ సార్ వైఫ్ నాకు ఫోన్ చేశారు. మంచి ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే మీ ఫ్లాట్ ఇద్దామని చెప్పారు. నిజంగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నారా? ఈ ఫ్లాట్ వదిలి వెళ్ళకండి. చూద్దాం. వెకేట్ చేయడం గురించి మేము ఇంకా డిసైడ్ కాలే. అపార్ట్మెంట్ మొత్తం నసగాలే తయారైనరు. కూడా అదే అనిపించింది. ఆడదానికి ఆడదే శత్రువు. మనం వెకేట్ చేయాలని ఎన్ని కళ్ళెదురు చూస్తున్నాయో. నాకు కూడా అదే అనిపించింది. పోరిల ఫ్లాట్ల చుట్టూ గీ సీసీ కెమెరాల కంటే అంకుల్స్ కళ్ళద్దాలే ఎక్కువ. తర్వాత షిఫ్ట్ అవడమే మంచిది. ఇంతకు మించి ఏం చెప్పొద్దు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఇల్లు ఖాళీ చేయటం కుదరదు. హౌస్ ఓనర్ గారి మొహం చూస్తే ఇల్లు ఖాళీ చేయడం కుదరదని చెప్పడానికి మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇన్నేళ్లుగా ఇంత పెద్ద ఇంటిని పోనీలే మనవాళ్లే కదా అని మర్యాదగా మీకు ఈ ఇంటిని అద్దెకిస్తే అంత పెద్ద మనిషితో మర్యాద లేకుండా ఎలా మాట్లాడతారు చెప్పండి? చెప్పాలంటే ఇంకా 10 days ఉంది. ఎవరు ఖాళీ చేయమని చెప్పడం కుదరదు. ఇంతలో వెతికి పెట్టుకోవాలి. అయినా కానీ అంత త్వరగా మనల్ని ఖాళీ చేయించలేరు. కరెక్టే. ఏ క్షమా, ఈ డ్రెస్సులు కొంచెం మడత పెట్టొచ్చు కదా. బెడ్ మీద అన్నీ అలానే ఉన్నాయి. అక్కడే పడుకుంటావు కదా, కొంచెం మడత పెడితే ఏమవుతుంది? మడత పెట్టేంటి ప్రయోజనం? మళ్ళీ ఐరన్ చేసి తీరాలి. ఒక్కటి కొట్టానంటే చూడు. ఏంటి నువ్వు, నేను నీ పని మనిషిని అనుకుంటున్నావా? పని మనిషి కాదు, మీ ఇంటి బిడ్డ. వరుసకు సిస్టరే కదా, ఎందుకు గరమైతున్నావు? ఎలాగో 2 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. మరేంటి? ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఏ క్షమా, డోర్ తీయడానికి ముందు ఎవరో చూడు. సరే. అసలే 4 అమ్మాయిలు ఉంటున్నాం. ఎవరు? ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడక్క. అంత త్వరగా వచ్చాడా? హాయ్. ఫుడ్ ఆర్డర్ చేశారు మేడం. ఎంతైంది? 165 రూపాయలు మేడం. ఓకే. మేడం, నేను నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఫుడ్ కావాలంటే ఒక ఫోన్ చేస్తే చాలు. ఇక్కడ లేడీస్ మాత్రమే అన్నారు కదా. ఏయ్, పోరా. ఓకే. వాడు చూసే చూపు చూసినారా, కామంతో కళ్ళు మూసుకుపోయినాయి. డెలివరీ బాయ్ కూడా పర్సనల్ నంబర్ ఇస్తా అంటున్నాడు. అయినా నువ్వు కొంచెం ముందే ఆర్డర్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు టైం 11:30. 11:30 కదా, మనకి పెద్ద లేట్ ఏముంది. కరెక్ట్ గా చెప్పారు మీరు. అవును, వేడిగా ఉంది. తింటావా గాయు? కిచెన్ లో మనం వంట చేసి 3 రోజులు అవుతుంది. ఎప్పుడు చూసినా బయట నుంచి తీసుకొచ్చి తింటున్నారు. వచ్చే డబ్బంతా ఇలానే ఖర్చు అయిపోతే ఎలా? మాలు, నిన్నే. వంట చేసుడు ఎవరితోనైతుంది? మనం ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం కదా. అయినా ఈ గిన్నెల దోముడు ఉంటే చూడు, గదే పెద్ద పని. అవునవును, నా వల్ల కాదు. టేస్ట్ చాలా బాగుంది. ఎంతైనా మన టిఫిన్ బండి టేస్ట్ రాలేదు. అయినా నీకు బాబాయ్ హోటల్ దోశ అంటేనే ఇష్టం. హైజీనిక్ అండ్ వెరీ స్పెషల్. టేస్ట్ ఇస్తావు గాయు? నాకేం వద్దు, నేను కప్ నూడిల్స్ తిన్నాను. ఏ నీకు? నాకు కొంచెం పక్కన పెట్టు. రేపు కొంచెం త్వరగా వచ్చి చికెనో మటనో వండుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎన్ని రోజులైందో. అలా అయితే రేపు మనం చికెన్ కర్రీ చేసుకుందామా? అవును, సూపర్ ఐడియా. నువ్వు వెళ్ళి తీసుకొస్తావా మార్కెట్ నుంచి? నేను తీసుకొస్తాను. వంట అయితే నువ్వే చేయాలి. అది చేసి నా వల్ల కాదు. ఓకే, సరే. అయిపోయింది, నేను వెళ్ళి పడుకుంటాను. మీరు పడుకునే ముందు టీవీ ఆఫ్ చేయండి. నేను ఆఫ్ చేయలేదు. యాన్, నీకు సరిగ్గా నిద్ర పట్టట్లేదా? ఎప్పుడు చూసినా తెల్లవారుజామున లైట్ వెలుగుతూ ఉంటుంది. రూముకు పోతే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి గాయు. అబద్ధం. ఆవిడికి దయ్యం అంటే భయం, అందుకే లైట్ ఆఫ్ చేసుకోరు. లైట్ ఆఫ్ చేస్తే నాకు కూడా భయమే. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. అయితే డోర్ ఓపెన్ లోనే పెట్టు. అంటే తన లవర్ వస్తే లాక్ చేసుకుంటా. 1 month వరకు అంత సీన్ లేదు.